సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే జెత్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ, చెమట చుక్కోల తీసేయకే నీ చీర కొంగుకే ముడు వేయవే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ. ఈ సాంగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈయన ఈ సాంగ్ ఒకటే కాదు, 100కు పైగా కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్షన్ చేశారు అండ్ ఇంకా ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అతనే బాలు గారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ బాలు గారు, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, చాలా యంగ్ ఏజ్లోనే కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు అని నేను విన్నాను. సో అసలు నార్మల్గా ప్రజెంట్ ఉన్న దాని గురించి కాకుండా బాలు గారు బాలు ఎస్ఎం అసలు ఎలా అయ్యారు? మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది నాగర్ కర్నూలు డిస్టిక్, కోడేరు మండలం, జనంపల్లి గ్రామం. ఓకే, అది అమ్మమ్మలూరు, కానీ పుట్టింది ఇట్లా అక్కడే, చదువుకున్న తెలంగాణనే. ఓకే. సో డాడీ వారు ఊరు అక్కడ నుంచి, అమ్మమ్మల వారి నుంచి ఒక 15 కిలోమీటర్స్. సో నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంటి దగ్గర. ఓకే, అంటే మరి స్టడీ అవన్నీ ఎక్కడ? స్టడీ ఇట్లా మొత్తం అమ్మమ్మలోనే 7th వరకు చదివినాను. 8th 9th 10th కోడేరు మండల్. ఓకే. ఇంటర్మీడియట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ బాయ్స్ కాలేజ్. ఓకే ఓకే. సో డిగ్రీ హైదరాబాద్ ఇచ్చిన. డిగ్రీ ఒకటే హైదరాబాద్కి ఇచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో అంటే మీకు ఈ డాన్స్ కానీ లేకపోతే ఈ ఫోక్ సింగ్ అసలు అప్పటి నుంచి ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్నే. ఓహో, ఓకే. ఊర్లో పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళైనా వినాయక చవితి అయినా బాగా డాన్స్ చేసేవాని అనమాట. ఓహో, ఓకే. వినాయక చవితి వచ్చిందంటే ఒక డ్రెస్ పక్కకి పెట్టుకునేవాని. ఇది వినాయక చవితి రోజు వేసుకొని డాన్స్ చేయాలని. అంటే ఎందుకంటే కలర్స్ వేస్తారు, మొత్తం అదే డ్రెస్ పక్కకి పెట్టుకునేవాని అనమాట. ఏ వినాయకుడైనా వెళ్ళినా ఎగిరేవాని బాగా. సో అక్కడ నుంచి బాగా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంట్లో చిన్నప్పుడు అప్పట్లో టేప్ రికార్డు ఉండే, క్యాసెట్లు వేసి. సో కోడేరు వెళ్ళి ఎక్కించుకొని పాటలు ఎక్కించుకొని వచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాని. చిరుత పాటలు అప్పట్లో, అట్లా అట్లా జర్నీ స్టార్ట్ అయింది చిన్నప్పుడు అట్లా. ఓకే, అప్పుడు స్టార్ట్ అయ్యి ఓకే డాన్స్ అంటే మీకు ఇష్టం కాబట్టి మరి కొరియోగ్రాఫర్, ఈ డైరెక్షన్ ఇలా అవ్వడం ఏంటి? ఒక డాన్సరే అవ్వచ్చు కదా. అయితే యాక్చువల్లీ ఏంటంటే నేను డాన్సర్ కూడా చేశాను. ఓకే. సో నాకు ఈ డాన్స్ మీద బాగా మక్కువ ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే కంప్లీట్గా నాకు దీని మీద 9th క్లాస్ ఉన్నప్పుడు కోడేరులో విష్ణు సార్ అని ఉండే, హెచ్ఎం సార్. సో ఫస్ట్ టైం యాన్యువల్ డే పెట్టడం. యాన్యువల్ డే పెట్టినప్పుడు చాందుపాష సార్ అని ఉండే, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే అతనిది నార్కల్ పక్కన ఎండబెట్టలు అనమాట. వచ్చి మాకు డాన్స్ నేర్పించేవాడు. అక్కడ హాలిడే తీసుకొని వాళ్ళ స్కూల్లో, ఆయన టీచింగ్ చెప్తే స్కూల్లో హాలిడే తీసుకొని వచ్చి మాకు నేర్పించేవాడు. అట్లా చేస్తుండే. ఒక గణపతి సాంగ్ అని నేర్పించిండు. అందరు చేస్తున్నప్పుడు నేను బ్యాక్ ఉండింటే అనమాట. బ్యాక్ ఉంటే అందరు చేస్తున్నప్పుడు నన్ను చూసి అరే బాగా చేస్తున్నాను, మంచిగా చేస్తున్నాను అని చెప్పేసి ఫ్రంట్ పెట్టిండు ఆ సాంగ్ లో. ఫ్రంట్ పెట్టినా కూడా అందరికన్నా బాగా మిస్టేక్ చేయకుండా బాగా చేసిండ్రు. 5 minutes సాంగ్ అది అప్పుడే. మొత్తం ప్రాపర్టీస్ ఉంటున్నాయి, కోలాటం ఉంటున్నాయి, అందులో కొన్ని గజ్జలు ఉంటున్నాయి, అట్లా చేస్తుంటాయి అనమాట. అది చూసి ఆయన అరే నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరికి తెలియదని, స్కూల్ వాళ్ళకి ఎవరికి తెలియదని ఒక సపరేట్ రూమ్ లోకి తీసుకెళ్లి కాంచన సాంగ్ నేర్పించాడు నాకు. ఎక్స్ప్రెషన్ ఇట్లా ఉండాలి, ఇట్లా భయంకరంగా పెట్టాలి. నా ఏజ్ అప్పుడు 14. అప్పుడు నేర్పించాడు. నేను బాగా పసిగట్టిన అనమాట. ఒక్కటేసారి చెప్పిండు, నేర్చుకున్నా. డైరెక్ట్ యాన్యువల్ డే రోజు గణపతి సాంగ్ చేసిన తర్వాత శారీ కట్టిండు నాకు సారు, విగ్గు పెట్టిండు, నిమ్మకాయల దండ వేసిండు, ఒక కత్తి ఇచ్చిండు, గజ్జలు కట్టిండు. సో చేసిన తర్వాత అసలు నాకు రెస్పాన్స్ చాలా బాగా. అందరూ షాక్ అయిపోయారు, అసలు ఎప్పుడు నేర్చుకున్నాడు, ఎప్పుడు ఏంటి అని. అసలు షాక్ అందరూ. విష్ణు సార్ హెచ్ఎంఏ అసలు చాలా షాక్ అయిండు. ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వచ్చి అందరు క్లాప్స్, మొత్తం స్కూల్ మొత్తం క్లాప్స్, దాదాపుగా 500 స్ట్రెంత్. టీచర్స్ అందరూ చాలా షాక్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన బూస్ట్ అక్కడ నాకు స్టార్ట్ అయింది. నేను అయితే పక్కా డాన్సర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినప్పుడు.
ఫిక్స్ అయిపోయి అక్కడ నుంచి నా జర్నీ డాన్స్ అనేది ఫిక్స్ అయ్యి మైండ్లో పాతుకుపోయింది అప్పుడే ఇంకా నాకు. ఓకే, అంటే ఈ డాన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ అని ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ అలా ఏం చేశారు? ఏం చెప్పలేదు, బట్ చేస్తుండే. మా వాళ్ళకి తెలుసు, మా మమ్మీకి తెలుసు, అప్పుడు మా మమ్మీ ఉండే, సో మా అందరికి తెలుసు, చేస్తుండే. వాళ్ళు ఏమనకపోయేది. సో స్టడీ ఇట్లా మనం మంచి క్లెవర్ గా, అంటే చాలా మంది స్కూల్లో యాక్టివిటీస్ అంటే చేస్తూ డాన్స్ కానీ పాటలు కానీ చేస్తుంటారు, కానీ అదే ప్యాషన్ అవ్వాలి, అదే నేర్చుకోవాలని అప్పటికే అనిపించిందా మీకు? ఎప్పుడైతే యాన్యువల్ డే అయిందో ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఫిక్స్ ఇందులోనే అయిపోవాలని ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఒక డాన్సర్ నవ్వాలి, ఒక కొరియోగ్రాఫర్, ఫస్ట్ అయితే డాన్సర్ నవ్వాలి, మంచి గుడ్ డాన్సర్ లాగా ఉండాలి మనం. 14 years కే? 14 years కే. అప్పుడు ఏ క్లాస్ అండి మీరు? నేను అప్పుడు 9th class. 9th class. ఓకే, అప్పుడే నేను డి జూనియర్ 1 చూసేవాడిని. ఓకే, ప్రతి వెడ్నెస్డే నేను అసలు మిస్ అయ్యేవాని కాదు. టీవీ దగ్గర కూర్చొని 9:30కి నైట్ 9:30కి నేను కూర్చొని చూసేవాని. అట్లా బాగా ఇష్టం. కానీ నెక్స్ట్ సీజనే వెళ్ళిపోతానే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడికి. ఓకే, అంటే చూసేవారు. ఓకే, ఆ ఆపర్చునిటీ కానీ వెళ్ళడం కానీ ఎలా? అయితే యాక్చువల్లీ ఏంటంటే 10th అయిపోయింది. ఓకే, 10th అవ్వగానే ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోగానే 2015 హైదరాబాద్ సిటీ కాలేజీలో నాకు డిగ్రీలో సీట్ వచ్చేసింది. ఇక్కడనే చేసుకుంటూ నేను హైటెక్ సిటీ దగ్గర 4th place లో ఉండేవాని. సో ఒక రోజు కనుక్కున్నాను అనమాట, అన్నపూర్ణ స్టూడియో డి ఎక్కడైతుందంటే ఇక్కడ పైన 7 acres దానిపైన అవుతుందంటే ఓ రోజు వెళ్ళినప్పుడు ప్రజెంట్ అభి డి విన్నర్ మనడు, సెలబ్రిటీ జానుడి అభి అండ్ సాయితేజ మాస్టర్ అప్పుడు అభి సైడ్ డాన్సర్ అనమాట. సో ఇద్దరు బయటకు వచ్చారు, నేను అక్కడే ఉన్నా. వాళ్ళు వెళ్ళేసి టీ తాగేసి వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి, మాస్టర్ నేను చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పేసి ఆ రోజు నెంబర్ తీసుకున్నా సాయితేజ మాస్టర్. నెంబర్ తీసుకొని ఒక 2 days తర్వాత మణికొండ వెళ్ళిన, అక్కడనే క్లాస్. అక్కడ ఒక 70 members వచ్చారు బాగా కాంపిటీషన్. అప్పుడు సైడ్ డాన్సర్ కాంపిటీషన్. ఓహో, సైడ్ డాన్సెస్ కూడా కాంపిటీషన్స్ ఉంటాయి అప్పుడు. కొంతమందికి తెలియదు నిజంగానే. కాంపిటీషన్ ఉన్నది అప్పుడు. అయితే అప్పుడు నేను కొంచెం ఫ్యాటే ఉంటుంటే, సో వాళ్ళు కాంపిటీషన్ పెట్టినప్పుడు 5th place లో నేను సెలెక్ట్ అయినా. ఓ నైస్. 20 members కావాలి వాళ్ళకి, 70 members వస్తే 5th place లో నేను సెలెక్ట్ అయ్యారు. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ డాన్స్ ఇవ్వలే నాకు. ప్రాపర్టీ బాయ్ బ్యాక్ సైడ్ పెట్టి క్లాత్ లూపడం అట్లా. ప్రాపర్టీ సైడ్ అట్లా చేసుకుంటూ D10 లో డి జోడీలో సైడ్ డాన్సర్ గా, D10 సైడ్ డాన్సర్ గా, ఇన్ బ్లాక్ లో అక్షకాన్ బ్యాక్ సైడ్ ఇన్ బ్లాక్ లోనే ఉంటా. D11 జోడీ అట్లా చేసిన సైడ్ డాన్సర్ గా. ఓకే, అంటే ఇంకా మొత్తం తెలియకుండానే మీరు డాన్స్ నేర్చుకోవాలి, డాన్స్ లోకి రావాలి అని అనుకుంటూనే ఈ డీలో సీజన్లోకి వచ్చేసారు ఆటోమేటిక్గా. సో ఆ ఆపర్చునిటీ అంటే మీరు రావడానికి ఎవరైనా మెయిన్ రీజన్, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డీలో చూసుకుంటే? డీలోకి సపోర్ట్ అంటే చైతన్య మాస్టర్ చనిపోయారు. ఓకే, నేను ఫస్ట్ కాల్ చేసింది చైతన్య మాస్టర్కి. ఆ రోజు వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత నేను మాస్టర్ని పరిచయం చేసుకొని మాస్టర్ దగ్గరనే కాంటాక్ట్లో ఉంటూ మాస్టరే సాయితేజ మాస్టర్కి తీసుకో పక్క అని చెప్పేసి కొంచెం సపోర్ట్ చేయడం. ఆ తర్వాత నేను D10 ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లా వచ్చేవాడు చైతన్య మాస్టర్ వచ్చి, ఎట్లా చేస్తున్నావు, బాగా చేస్తున్నా మాస్టర్ అని. నాకు ఖర్చులు లేకపోతే ఇట్లా ఆయన ఒక 500 ఇచ్చేయాలి, ఆయన ఇచ్చి మాకు తినబెట్టి వెళ్ళేవాడు. అప్పట్లో బాగా సపోర్ట్ నాకు డీలో ఎక్కువ బాగా సపోర్ట్ అంటే చైతన్య మాస్టర్. ఓకే, దాని తర్వాత ఇంకెవరు సపోర్ట్ అంటే సార్ లేని తర్వాత జావేద్ మాస్టర్, ఇట్లా చిట్టి మాస్టర్, వీళ్ళందరూ పరిచయం, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఓకే, అంటే డీలో మొత్తం ఎన్ని ఇయర్స్ లాగా, అంటే అక్కడ ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ జర్నీ చేశారు మొత్తం? నేను ఒక 4 seasons చేసిన. 4 seasons చేశారు. ఇంకా అక్కడే డి జోడీలో ఇట్లా కొన్ని కాన్సెప్ట్లు ఇట్లా చెప్పిన నేను. చెప్పారు, నైస్. నేను చేయకపోయినా కాన్సెప్ట్లు కొన్ని చెప్పాను. D13 అసిస్టెంట్ గా చేసిన, సీను మాస్టర్ నివేదిత కంటెస్టెంట్. ఓకే, వాళ్ళకి అసిస్టెంట్ గా చేశాను. సో ఒక సైడ్ డాన్సర్ గా ఉంటూ, అంటే మీ ఊర్లోని నేర్చుకొని ఏదో డాన్స్ అంటే ఇష్టం అని ప్యాషన్ తో వచ్చి, తర్వాత డీలో వచ్చి, తర్వాత అసలు ఈ కొరియోగ్రాఫర్ ఫోక్ లోకి రావాలని ఎప్పుడు అనిపించింది? అయితే యాక్చువల్ ఏంటంటే D13 అసిస్టెంట్ చేసిన తర్వాత నాకు పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మమ్మీ చనిపోవడం. ఓకే, సో చనిపోయిన తర్వాత ఒక 1 year నేను అసలు రాలేదనమాట. అంటే ఏది చేయలేదు అసలు. కళ్ళ ముందు చనిపోయినాక ఏం చేయకుండా ఉంటే ఆ సిచ్యువేషన్లో మా అత్తమ్మ మామ నువ్వు అలా ఉంటే కాదు, తమ్ముడు ఉన్నాడు, నువ్వు జస్ట్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు స్ట్రాంగ్ ఉంటూ అదే సిచ్యువేషన్లో రామ్ రాథోడ్ ఫ్రెండ్ నాకు. ఒకప్పుడు రామ్ రాథోడ్కి డాన్స్ నేర్చుకోనికి వెళ్ళిన కొన్ని సందర్భాల్లో. సో వాడు రామ్ రాథోడ్ ఉండి ఇట్లా సాంగ్ ఉంది చేద్దామని చెప్పేసి, రామ్ రాథోడ్ సాదిక్ అని ఉంటాడు ఫ్రెండ్,
అతను డిఓపి, తను ఇద్దరు కలిసి కాల్ చేశారు నాకు. ఓకే. కాల్ చేసి ఇట్లా సాంగ్ ఉంది చేద్దామంటే సరే చేద్దామని చెప్పేసి ఓకే అన్నాం, పోయినాం, చేసినాం. అసలు మేమేమనుకున్నాం అంటే ఒక 1 million పోతే చాలా అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేయలేము మేము. ఆ సొమ్మసిల్లి సాంగ్ ఫస్ట్ సాంగ్ నాకు. అసలు అంతకుముందు నేను ఫోక్ సాంగ్ అస్సలు చూసేవాడిని కాదు. ఓకే. సో ఆ సాంగ్ చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక దానికి మీరే కొరియోగ్రాఫ్ చేశారా? కొరియోగ్రఫీ మొత్తం నేనే చేశాను. అంటే మీరు నార్మల్ గా చాలా మంది ఇప్పుడు మనం డాన్సెస్ వేస్తేనో డాన్స్ లో సెలెక్ట్ అయితేనో అలా వచ్చిన వాళ్ళు కొరియోగ్రాఫర్స్ అవుతున్నారు. కానీ మీరు సైడ్ డాన్సర్గా ఉంటూ అసిస్టెంట్గా చేస్తూ అసలు కొరియోగ్రాఫ్ అంటే చేస్తారు అని అనుకున్నాడా రామ్ రాథోడ్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అనుకోలే మేము. అసలు అనుకోకుండా అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన, అంటే ఆడ గాడి అదే అంటారు కదా, కష్టపడేతోనికి ఫలితం ఎక్కడైనా వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో నాకు ఆ రామ్ రాథోడ్ ద్వారా అట్లా ఆ పాట వల్ల వచ్చింది నాకు. అక్కడికి డి స్టాప్ చేసేసిన, ఎందుకంటే నాకు డీలో మనీ రాకపోయేది అప్పుడు. సో ఎందుకు మనీ రానప్పుడు ఏదో ఒకటి స్కూల్స్ యాన్యువల్ డేస్ ఇట్లా చేద్దామని చెప్పేసి అనుకున్న సమయంలో ఈ పాట రావడం నాకు లక్కీ. అదే ఒక వే చూపించినట్టు మీకు వచ్చేసింది డైరెక్ట్ ఫోక్ సాంగ్ లా కంప్లీట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫోక్ సాంగ్స్ తప్ప సినిమా సాంగ్స్ వినట్లేదు. అసలు ఫోక్ సాంగ్స్ అని చూడలేని వారు మీరు అప్పటి నుంచి ఇంకా ఫోక్ సాంగ్స్ ఇంకా కంప్లీట్ గా. ఇప్పుడు నేను విన్నా గానీ నా ఫోన్ లో మొత్తం ఫోక్ సాంగ్స్. సినిమా సాంగ్స్ చాలా రేరు. ఒకప్పుడు సినిమా సాంగ్స్ బాగా వినేవాడిని, ఇప్పుడు ఏదో ఒక సాంగ్ బాగా పాపులర్, ఏదో మూవీ సాంగ్స్, కోర్టు మూవీలో కాలాలు అదొకటి, బుజ్జి తల్లి, ఇవే ట్రెండీగా అయిన సాంగ్స్ ఉంటే ఆటకు కనెక్ట్ అయితే మనకు మనసుకు కనెక్ట్ అయిన సాంగ్స్ సినిమా సాంగ్స్ లో ఒక 2-3 ఉంటాయి అంతే. మిగతావన్నీ ఫోక్ సాంగ్స్ మొత్తం. అయితే ఈ తన రామ్ రాథోడ్ నుంచి ఆ సొమ్మసిల్లి సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని ఫోక్ సాంగ్స్ కి మీరు కొరియోగ్రాఫ్ చేశారు? నేను కొరియోగ్రఫీ ఒక 30-40 సాంగ్స్ చేశాను. మిగతా 60 సాంగ్స్ ఒక లవ్ ఫెయిల్యూర్స్ మెలోడీ డైరెక్షన్ అట్లా. ఓకే. అంటే మొత్తం 100 పైన చేశారు. అన్నిటికీ కొరియోగ్రాఫర్ మీరేనా? కొన్ని దాంట్లో కొరియోగ్రఫీ, కొన్ని దాంట్లో డైరెక్షన్ చేసిన. ఓకే. అంటే ఇప్పుడు కొరియోగ్రాఫ్ వరకు ఓకే, ఈ కొత్తగా మరి డైరెక్షన్ ఇది ఆ ఫీల్డ్ కి మీరెందుకు ఎంచుకున్నారు? అయితే ఆ సిచ్యువేషన్ లో నేను సొమ్మసిల్లి చేసిన తర్వాత యాడికెళ్ళి సాంగ్ చేశాను. యాడికెళ్ళి సాంగ్ చేసినప్పుడు కంప్లీట్గా నేనేమనుకున్నా అంటే ఒక కొరియోగ్రఫీ కాకుండా ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తే మనకు స్కిల్స్ పెరుగుతాయి. సో కొరియోగ్రాఫర్గా ఎందుకు ఉండాలి మనం? ఒక ప్రభుదేవ మాస్టరు, ఒక లారెన్స్ మాస్టరు కొరియోగ్రఫీ డైరెక్షన్ చేసారు. సో చాలా ఇట్లున్నాయి. సో మనం ఇట్లా డిఫరెంట్గా వెళ్దాం. ఇప్పుడు అందరూ కొరియోగ్రఫీ చేస్తారు, కొంతమంది డిపెండ్ కొరియోగ్రఫీ మీదనే ఉన్నారు. సో నేను అలా కాదు, రెండు విధాలుగా ఉండాలి. ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది, మెలోడీ సాంగ్ ఇచ్చేసి స్టోరీ నడిపిస్తూ డాన్స్ చేయాలన్నప్పుడు అది కొరియోగ్రాఫర్ చేయగలుగుతారు. డైరెక్షన్ ఉంటారు, ఇద్దరు ఉంటారు దానికి. సో అలా కాదు, ఏదున్నా మనమే చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా. మనకంటూ ఒక మార్క్ ఉండాలి. డైరెక్షన్ కొరియోగ్రఫీ చేసే వ్యక్తి బాల్ వేసేమని ఉండాలి అనుకుని అట్లా కొరియోగ్రఫీ డైరెక్షన్ అనేది అలవాటు చేసుకున్నా. ఓకే, రైస్ సూపర్. ఫస్ట్ సాంగ్ లే మంచి ఎక్స్పీరియన్స్. ఏమేమి మిస్టేక్ అయినా అంటే ప్రతి పాటకి నేను మిస్టేక్స్ అనేది నేనే సరిదిద్దుకుంటున్నాను. ఓకే, మీరే కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు బాలు SM, అసలు ఫస్ట్ నుంచి మీ పేరు బాలు SM ఏనా? యాక్చువల్లీ బాలే ఉండే. యాక్చువల్లీ నా ఒరిజినల్ పేరు బాలస్వామి. ఓకే. అయితే చిన్నప్పుడు మా సార్ ఉండి బాలస్వామి పాత పేరు లాగా ఉందిరా, సో బాలు చేద్దామని చెప్పేసి బాలు అని పెట్టేసిండు 6th క్లాస్ లా. సో అది అట్లాగే బాలు వెళ్ళిపోయింది. ఓకే, బాలు వరకు. ఓకే, SM అంటే ఎస్ అంటే మమ్మీ పేరు, M అంటే డాడీ పేరు. S ఫర్ శేషమ్మ, M ఫర్ ముత్తయ్య అన్నమాట. సో మమ్మీ డాడీ లేరు కాబట్టి సో వాళ్ళు నా పక్కన ఎప్పటికి ఉండాలని చెప్పేసి స్క్రీన్ నేమ్ SM అని పెట్టుకున్నాను. అంటే లేరు అని అంటే చనిపోయారు ఇద్దరు. మీకు తెలిసినప్పుడే అంటే నేను 4th క్లాస్ ఉన్నప్పుడు డాడీ, మొన్న 2020లో మమ్మీ. సొమ్మసిల్లి సాంగ్ చేయక ముందే బిఫోర్ ఓకే. మమ్మీ అప్పటి వరకు మీరు డాన్స్ గురించి వీటి గురించి చెప్పేవాళ్ళు ఎవరికైనా? చూసేది, బట్ నాతో చెప్పకపోయేది. సో మా ఇంటి పక్కల వాళ్ళకి మా బాబు ఇట్లా చేసిండని చెప్పి కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. వాళ్ళు నాకు చెప్తున్నాయి మీ మమ్మీ ఇట్లా చెప్పింది అనేసి. నాతో డైరెక్ట్ ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వాలి, ఇట్లా చెప్పలేదు ఎప్పుడు. ఓకే, అంటే మీరు తర్వాత నుంచి మమ్మీ డాడీ లేనప్పటి నుంచి ఎవరి దగ్గర పెరిగారు? నేను మొత్తం మా మామయ్య, యాక్చువల్లీ 3 మామలు నాకు. 3 మామల్లో పెద్ద మామ కొంచెం వేరే ఫైనాన్షియల్గా ఆయన కొంచెం ప్రాబ్లం ఉండే, ఆయన సపరేట్. చిన్న మామ అంటే హైదరాబాద్లో ఉంటాడు, ఆయనకు మ్యారేజ్ అయింది, ఆయన సపరేట్ అయిపోయాడు. కానీ చిన్నప్పటి నుంచి నేను స్టడీ
చేసినప్పుడు నాకు పెన్ను కానీ మనకు బుక్స్ కానీ మొత్తం టోటల్గా మా నడిపే మామ అనమాట. ఓకే. సెకండ్ మామ చూసుకున్నాడు రాజు, ఆయన పేరు రాజు గారు. మా అత్తమ్మ పేరు వచ్చేసి పద్మ. ఓ నైస్. ఇద్దరు నాకు చిన్నప్పటి నుంచి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఇంకో ఆప్షన్ నిజం చెప్పాలంటే మరో మమ్మీ డాడీ అంటే మా అత్తమ్మ. ఓకే నైస్. మిమ్మల్ని మీ తమ్ముని ఇద్దరిని చూసుకుని ఇద్దరిని ఇప్పటికి స్టిల్ నేను వాళ్ళ దగ్గరనే ఉంటున్నా. ఓ సూపర్ అయితే. అప్పుడు నేను చిన్నప్పుడు చదవకుండా పారిపోతున్నప్పుడు కొట్టి నాకు కంట్లో కారం పోసి కొట్టేవాడు. అలా చెయ్యడం వల్లే ఈ రోజు నిజంగానే. లేదంటే అసలు నేను బాలు ఎస్ఎం అనే వ్యక్తి ఈ రోజు యూట్యూబ్ సాంగ్లలో 100 సాంగ్స్ చేసిన అంటే అసలు ఉండకపోయేది. ఆయన వల్ల, రాజు పద్మ వల్ల, మా మామ మా అత్తమ్మ వల్లనే ఈ రోజు నాకు కొంచెం నేమ్, చాలా నేమ్ వచ్చింది. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా నేను. చెప్పాలంటే మీ మామ అత్తమ్మకే చెప్పాలి నిజంగానే. నాకు మమ్మీ డాడీ లెక్క వాళ్ళు కూడా. వాళ్ళకి 3 మెంబర్స్ చిల్డ్రన్స్. ఓకే. సో వాళ్ళు ఎప్పుడు 3 మెంబర్స్ అనుకోరు, 5 మెంబర్స్ అనుకుంటారు. మిమ్మల్ని మీ తమ్ముని కలిపి వాళ్ళు 5 మెంబర్స్ అనుకుంటారు. బాగా చూసుకుంటారు. ఇప్పుడు వెళ్ళినా నాకు ఏమైనా కావాలన్నా, నాకు ఇది వద్దు ఇది కావాలన్నా కూడా తీసుకొచ్చి పెట్టేసి. ఓకే. నాకు ఎప్పుడు ఏది ఇబ్బంది లేదు. వెళ్ళినప్పుడు నేను ఉన్నన్ని రోజులు అక్కడ, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళినప్పుడు ఉన్నన్ని రోజులు వాళ్ళు నాకు ఏం కావాలన్నా చూసుకుంటారు, ఏం లోటు లేకుండా. ఓకే. చాలా హ్యాపీ. దేవుడు వీళ్ళు మిస్ అయినా కానీ వీళ్ళని ఇచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే, ఒక దగ్గర పోగొట్టుకున్నా ఇంకోటి దొరుకుతుంది అన్నట్టు ఆల్టర్నేట్ గా వీళ్ళే ఉన్నారు మీకు. సో హ్యాపీ. సో ఇప్పుడు బాలు ఎస్ఎం గారు అంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్, డైరెక్షన్స్, కొరియోగ్రఫీ వరకు ఓకే. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ కొన్ని డైరెక్షన్ సాంగ్స్ ఉన్నాయా? ఓకే. కొరియోగ్రఫీ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని రిలీజ్ అయ్యేటివి ఇట్లా షూట్ అయిపోయినాయి, ఇట్లా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు. ఎక్కువ ఫేమ్ వచ్చిందని అంటే సొమ్మసిల్లి సాంగ్. ఓకే డన్. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొరియోగ్రఫీ ఒకళ్ళు చేస్తారు, డైరెక్షన్స్ ఒకళ్ళు చేస్తారు. సో ఆ రెండు కలిపి చేయడం వల్ల అంటే మీకేమి ఇబ్బంది కానీ, లేదంటే అబ్బా చాలా కష్టం అని ఎప్పుడైనా అనిపించింది? నాకు ఎప్పుడు అనిపించలేదు మేడం. ఎందుకంటే ఒక్క దాన్ని మనం ఇష్టంతో చేసినప్పుడు ఏది కష్టం అనిపించదు. కరెక్ట్. అంటే కొంతమందికి ఏంటంటే కొరియోగ్రఫీ, డైరెక్షన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు అని కొందరికి ఉండొచ్చు. బట్ నాకు అస్సలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే నేను ఇష్టపడి చేస్తా బాగా. దాని ఎంత అంటే అవుట్పుట్ రావడానికి నైట్లో అయినా నిద్రపోను. నాకు ఆ అవుట్పుట్ నీట్గా రావాలి. కాన్సెప్ట్, నేను చేసే ప్రతి కాన్సెప్ట్, నా మైండ్ సెట్ ఏంటంటే నేను చేసే ప్రతి కాన్సెప్ట్ ప్రతి ఫ్యామిలీ చూసేటట్టు ఉండాలి. డిఫరెంట్ ఉండదు. అందుకే ఎక్కువ అన్ని మిలియన్స్ లోకి వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఒక ఆ సాంగ్స్ లిరిక్స్ వల్ల, అది నాకు పడడం వల్ల ఆ సాంగ్, సో దానికి నేను న్యాయం చేయడం వల్ల, సో అందరు నా ఒక్కడిని కాదు, మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిక్స్ రైటర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్స్, ఒక డైరెక్టర్, ఈ 5 మెంబర్స్ కలిస్తేనే ఒక హిట్. ఇప్పుడు నా వల్లనే పోయిందని నేను ఎప్పుడు అన్నాను. సో దానికి వీళ్ళ 5 మెంబర్స్ మీ అందరం కష్టపడితేనే అది సాంగ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. నిజమే సార్. ఇప్పుడు మీరు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ చేస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు కాలంలో చూసుకుంటే చాలా ఫోక్ సాంగ్స్ వచ్చేసాయి. అంటే ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా మీరు అన్నట్టు అప్పుడు నేను చూసేవాడిని కాదు, ఇప్పుడు అవే చూస్తున్నా. అవి చూస్తున్నామంటే అంతమంది పెరిగిపోయారు. ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, ఓన్గా పెట్టుకోవడము, ఓన్గా ఇప్పుడు జానులిరి చాలా మంది వచ్చేసారు, చెప్పుకోవడానికి పేర్లు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ కాంపిటీషన్లో మీది ఎలా రన్ అవుతుంది? ఓకే మేడం, ఇప్పుడు మనకు టాలెంట్ ఉంది. సో మన సాంగ్స్ చూసే వాళ్ళు చూసిన తర్వాత ఈ కొరియోగ్రాఫర్ కావాలని చెప్పేసి మన నేమ్ ఉంది లోపల, బయట నా నేమ్ ఉంది కాబట్టి సో నా సజెషన్ నాకు కూడా వస్తున్నాయి సాంగ్స్. ఇప్పుడు మంత్లీ ఈజీగా ఒక 5-6 సాంగ్స్ చేస్తున్నాను. సో మనల్ని నమ్మి మనకు వస్తారు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ అయింది. కాంపిటీషన్ అయినంత మాత్రాన ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఇండస్ట్రీలో ఇట్లా కొరియోగ్రాఫర్ చాలా మంది ఉన్నారు. జానీ మాస్టర్ మార్క్ ఉంటది, శేఖర్ మాస్టర్ మార్క్ ఉంటది, భాను మాస్టర్ మార్క్ ఉంటది, గణేష్ మాస్టర్ మార్క్ ఉంటది. సో అట్లా ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లా కొందరు మార్క్స్, శేఖర్ వైరస్ అవ్వచ్చు, బాలు వేసాం, ఇట్లా కొంతమంది ఉంటాయి. సో ఏదున్నా వాళ్ళు అంటే ఇప్పుడు ఈ పెట్టే కొత్త ఛానల్ ఇట్లా వాళ్ళు ఏంటంటే సెర్చ్ చేస్తారు బాగా, ఎవరు బాగా చేపిస్తారు, ఎవరు బాగా చేస్తారు, ఇంతకుముందు సాంగ్స్ ఇట్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎలా చేయించారు చూసి అప్రోచ్ అవుతారు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు కొంత ఎలా అప్రోచ్ అవ్వడం కూడా ఈ మిలియన్స్ లోకి ఎవరికి వెళ్ళి లాక్స్ లో అసలు చూస్తున్నారు కదా. ఓకే, ఈ రీచ్ బాగుంది, ఇది ఉంటే అది ఎవరు చేశారు ఏంటని ఇన్ డెప్త్ గా కూడా చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టు. సో ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మంత్లీ మీరు 5-6 చేస్తున్నారు కాబట్టి లైక్ ఇన్కమ్ బాగానే ఉంటుందా దీంట్లో? ఓకే మేడం, ఫైనాన్షియల్ గా చాలా బెటర్.
అంటే బయట జాబ్ చేసి అంటే 10 to 6 10 to 7 అవి జాబ్స్ లేకుండా కన్నా ఇది ఇది బెటర్. చాలా బెటర్ ఇది. ఎందుకంటే చాలా బాగుంది, ఇది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇష్టపడి చేస్తుంటాం కాబట్టి మనకు టైం తెలియదు. మనం మార్నింగ్ 7కి స్టార్ట్ చేసి నైట్ 12కి స్టార్ట్ అవ్వగొట్టేసినా మనకు ఆ ఫీల్ ఉండదు, బాగా హార్డ్ వర్క్ చేసినాం అనే ఫీల్ ఉండదు. ఎందుకంటే ఇష్టమైన ఫీల్. సో మనం ఎంతైనా ఆడుతూ పాడుతూ, నా షూట్ ఎలా ఉంటుంది అంటే కొందరు సీరియస్ అయ్యి ఏం చేస్తారు అది ఇదని కొందరు సీరియస్ అవుతుంటారు. నాది అస్సలు ఉండదు. ఏ హీరోయిన్తోనైనా సరే, ఏ హీరోతోనైనా సరే, ప్రొడ్యూసర్తోనైనా సరే చిల్ ఆడుతూ పాడుతూ చేసుకుంటాను నేను. కామెడీ చేస్తూ వీళ్ళు అంటారు, చాలా మంది అన్నారు మాస్టర్ ఇంత కూల్ ఎట్లుంటావు అసలు నాకు అర్థం కాలే. అట్లా వాళ్ళు ఏమనుకున్నారంటే కొందరు ఈ షూట్ ఇట్లా చేస్తున్నాడు సాంగ్ బాగా వస్తుందా, అవుట్పుట్ ఎట్లా వస్తుందేమో, మాస్టర్ అయితే ఇంత సిల్లి ఉన్నాడు అసలు సీరియస్నెస్ లేదు అని చాలా మంది అనుకున్నారు. అనుకొని సాంగ్ మొత్తం ఎడిటింగ్ అయిపోయినాక అవుట్పుట్ వచ్చినాక మాస్టర్ ఇంత బాగా వచ్చిందని చాలా మంది అన్నారు. ఫీడ్బ్యాక్ బాగానే ఇచ్చారు. చాలా మంచి హ్యాపీ అనిపించింది. నేనంటే ఒకటే, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, హ్యాపీ ఆడుతూ పాడుతూ చేయాలి ఏదైనా. మనకు ఒక స్క్రిప్ట్ మైండ్ లో ఉన్నప్పుడు మనం ఆడుతూ పాడుతూ చేసినా మనం అనుకున్న విజువల్, మనం అనుకున్న కాన్సెప్ట్, మనం అనుకున్న యాక్టింగ్ బరాబర్ వస్తుంది. సో మనం ఏంటంటే పర్టికులర్ దాని మీద మనం కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ఒక స్కెచ్ చేసేసుకుంటాం. స్కెచ్ ఉన్నాక ఇంకా టెన్షన్ ఏం లేదు. వాళ్ళకి అది తెలియదు, నేను మైండ్ లో స్కెచ్ చేసుకుంటాను అనమాట. రాసుకోవడం ఇట్లా ఉండదు, మైండ్ లోనే కాన్సెప్ట్ అనుకుంటా, మైండ్ లోనే పెట్టేసుకుంటా, ఒకటి స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళిపోతా. ఓకే, సూపర్ సార్. అంటే మీరు ఫ్యూచర్ లో ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలి 2027 కానీ 28 కానీ ఖచ్చితంగా అయిపోతారు. సో లాస్ట్ గా ఎందుకు ఏంటంటే మీ సొమ్మసిల్లిపోతున్న సాంగ్ ఒక 2 lines ఏమైనా పాడతారు? ఎందుకంటే అదే ఫేమ్ అయింది బాగా కాబట్టి, దాంట్లో మీ ఫస్ట్ అవకాశం కూడా అదే అనుకోని. అదే సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే జెత్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాళ్ళనే చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ, చెమట సుక్కోలని చెయ్యకే నీ చీర కొంగుకే ముడు వేయవే. వావ్, సూపర్ సూపర్ బాలు గారు. సార్ ఇప్పుడు మీరు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా చేశాను అని అన్నారు. అంటే ఒక ఇందాక అన్నారు ఒక 40% కొన్ని, ఒక 60% డైరెక్షన్ వి, కొరియోగ్రఫర్ వేరు అన్నారు కదా. సో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేయడం అంటే లైక్ అంటే ఏమంటారు, అలాంటి సాంగ్స్ ఏంటి అంటే అవి ఎందుకు చేయాలనిపించింది? అంటే నేను యాక్చువల్లీ ఏంటంటే నేను ఆ సాంగ్స్ వర్డ్స్ నేను బాగా లైక్ చేశా. యాక్చువల్ ఏంటంటే నాకు ఇంటర్మీడియట్ లవ్ ఫెయిల్యూర్ యాక్చువల్ చెప్పాలంటే. సో దాని తర్వాత ఇంకా ఫోక్ లోకి వచ్చిన తర్వాత కొన్ని లవ్ సాంగ్స్, అప్పుడు లక్ష్మణ్ అన్న ఉండే, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న చాలా ఫేమస్. ఆయన పాట నువ్వు యాదికి వస్తే, బాగుండాలమ్మా, ఈ పాటలకి నేను బాగా ఫుల్ ఫ్యాన్. సో అట్లా నేను ఇంకా ఇట్లా డాన్సర్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను లవ్ ఫెయిల్యూర్ చేసిన మొట్టమొదటి సాంగ్ కన్నా అంటూ కలిసినవి. కన్నా అంటూ కలిసినవే కన్న తల్లోలే నన్ను చూసినావు అనే సాంగ్ ఉంటుంది. అది ఫంకీ బాయ్ ఫన్నీ ఇన్ఫ్లుయెన్సర్ అబ్బాయి, ఇన్ఫ్లుయెన్సర్ అబ్బాయిది సాంగ్ వచ్చింది, చేసిన ఆ సాంగ్ మా సొమ్మశీల సైడ్ చేసిన. సొమ్మశీల సైడ్ చేసినప్పుడు అది ఇప్పుడు దాదాపుగా 40 million. సూపర్. ఒక 2 years కింద చేసిన అది నా బెస్ట్, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది. అప్పుడు అవుట్పుట్ నాకు ఎట్లా ఉన్నదంటే, అప్పుడు నేను ఫస్ట్ టైం అది లవ్ ఫెయిల్యూర్ డైరెక్షన్ చేయడం ఫస్ట్ టైం. అంతకుముందు మెలోడీ సాంగ్ చేసిన డైరెక్షన్, అది డిఫరెంట్, ఈ జోనర్ డిఫరెంట్. ఇందులో ఏడిపియాలి, స్టోరీ నడిపియాలి, అందరికి అర్థం కావాలి. సో అట్లా నేను చేసిన, తప్పు చేసేసిన. తర్వాత దాని నుంచి కొంచెం నేర్చుకున్న తర్వాత మనసు ఇచ్చిపోయిన దాని ఉంటాయి. ఆ సాంగ్ బన్నీ యాదవ్ అని ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్ బంజారా హిల్స్ లో ఉంటారు. నాకు నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చినాక బాగా సపోర్ట్ చేసింది బన్నీ యాదవ్, వాళ్ళ డాడీ కుమార్ యాదవ్ అని చెప్పేసి. నాకు అతను మూవీ చేసిండు బన్నీ గిట్లా, ఆ మూవీలో గిట్లా ఐటమ్ సాంగ్ చేసిన. ఒకసారి ప్రేమించాక మూవీ 70mm స్క్రీన్ లో గిట్లా ఒక 1 week నడిచింది. నాకు ఇక్కడికి వచ్చినాక స్టే వాళ్ళ ఇంట్లోనే, నాకు ఓన్ హౌస్ ఇంట్లోనే స్టే ఇచ్చారు. నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు వాళ్ళ డాడీ. బన్నీ గిట్లా బాగా సపోర్ట్ చేసిండు. బన్నీ ఛానల్లో ఇప్పటికీ నేను అన్ని సాంగ్స్ చేసిన, అన్ని మిలియన్లే. సూపర్. సో మనసు ఇచ్చిపోయిందాన నెక్స్ట్ చేసిన. అలా చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా డెవలప్ చేసుకున్న తర్వాత కొంచెం నెక్స్ట్ నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే లవ్ ఫెయిల్యూర్ లో అమ్మాడివే గుమ్మాడివే. శివ స్వారస్ అని మా తమ్ముడు బాగా రాస్తాడు, మా సైడే.
చాలా బాగుంటది ఇది. ఎంత బాగుంటది అంటే నాకు బాగా ఇష్టం ఆ సాంగ్. నేను అమలాపురంలో చేసిన. ఓకే. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఒక అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోక ఆ అబ్బాయి పట్టీలు చిన్నప్పుడు పట్టీలు ఇవ్వడం. అయితే ఆ పట్టీలు పెద్దగా అయినాక అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు మనోడు అమ్మాయి వచ్చిందని తెలిసి నాకు ఇంటికి వచ్చి హాయ్ అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ వల్ల ఈ అమ్మాయి భయపడుతూ లాస్ట్కి ఏంటంటే అమ్మాయి వాళ్ళకి తెలియకుండా వాడు చిన్నప్పుడు ఇచ్చిన పట్టీలు తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటది. అది వాళ్ళ వదిన చూసి వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ మమ్మీ అందరు చెప్పంగానే వాళ్ళందరూ వెళ్ళి అమ్మాయిని చంపేయడం, చంపేసి తీసుకొచ్చి పుడిచేస్తారు. అమ్మాయి చేతిలో పట్టితోనే అలాగే పుడిచేస్తారు. ఈ విషయం లాస్ట్కి హీరోకి తెలిసినాక వెళ్ళినాక ఎక్కడ పుడిచిపెట్టారు అంటే ఇట్లా అని చెప్పేసి చెప్పినాక అక్కడికి వెళ్ళి తీస్తే స్కెల్టన్ అయిపోయి ఉంటుంది ఆమె. మొత్తం స్కెల్టన్ అయిపోతాయి కానీ పట్టి అలాగే ఉంటది. సో కాన్సెప్ట్ చాలా విజువల్ వైజ్ చాలా బాగుంది. ఆ సాంగ్ చూస్తే డెఫినెట్లీ మేడం ప్రతి ఒక్కరే ఏడుపు కంట్లో వాటర్ వస్తాయి. అంత మంచి వర్డ్స్ గిట్లా శివ అనే అబ్బాయి నిజం చెప్తున్నా ఎంత బాగా రాసిండంటే అసలు నాకు ఇప్పటికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ నాకు. అంటే తను రాయడం అనే కాకుండా అంటే ఆ దానికి విజన్ గా అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని దానికి కూడా తగ్గట్టుగా మీరు కూడా ఆలోచించారు. అది కూడా నిజం చెప్పాలంటే శివకు నేను సాంగ్ రాస్తున్నప్పుడు చెప్పిన, శివ మనం సాంగ్ రాస్తే నిలిచిపోవాలి అంతే. అంతకుముందు కొన్ని ఉక్కు లైన్స్ వేరే రాసిండు, నేను శివ ఉండి అట్లాగా శివ ఒక అమ్మాయిని ముద్దుగా క్యూట్ గా ఏమని పిలుచుకుంటాం, ఉక్కులైన అలా ఉండాలని చెప్పిన. అయితే అన్న చేద్దామని అని చెప్పేసి ఒక 2-3 days తర్వాత అన్న ఇట్లా అమ్మాడివే గుమ్మాడివే అని పెట్టిండు. నాకు చాలా బాగా అనిపించింది. సూపర్ ఫిక్స్ శివ అని చెప్పిన. అనగానే నన్ను బాగా నమ్మిండు శివ. నేను శివని బాగా నమ్మిన. అబ్బాయి నాకు తెలిసి ఒక 19-20+ ఏజ్. మంచిగా రాసిండు. మాది ఇంకా వెళ్ళి రాసిన నెక్స్ట్ డేనే వెళ్ళినాం, ట్యూన్ ఇచ్చేసినాం, అయిపోయింది. సాంగ్ రాగానే వెళ్ళి షూట్ చేసుకుని వచ్చినాం. అతను ఇట్లా చాలా హ్యాపీ అబ్బాయి ఇట్లా. మేము యాక్చువల్ ఏంటంటే దాని ప్రమోషన్ ఇంకా కొంచెం బాగా చేయలే. అప్పుడు లవ్ ఫెయిల్యూర్ కొంచెం డౌన్ అయింది. అయినా కానీ మేము ప్రమోషన్ చేయకపోయినా ఇప్పుడు స్టిల్ 4 million అది. మేము ప్రమోషన్ చేస్తే అది నిజం చెప్తున్నా, ప్రమోషన్ చేసి ఇప్పటికీ ఒక 30 million ఉండాలి. కానీ మేము ప్రమోషన్ అది కొంచెం అది వెళ్ళాల్సిన రీచ్ లో వెళ్ళిపోతూ ఉంటది. సో పర్లేదు. ఇప్పుడైనా మళ్ళా శివ కాంబినేషన్ నా కాంబినేషన్ లో బుజ్జి తల్లి అనే సాంగ్ వస్తుంది. చాలా బాగుంటది. లవ్ మెలోడీ ఆర్ ఎనీథింగ్? లవ్ ఫెయిల్యూర్. ఇది కూడా ఏంటి ఇద్దరు కలిస్తే మొత్తం లవ్ ఫెయిల్యూర్స్ మా ఇద్దరు పెట్టుకున్నారా? పెట్టుకున్నా. ఎట్లా అంటే శివ నువ్వు రాయాలి, నేను చేయాలి, మంచి ఇటు పడాలి, మన ఇద్దరి మధ్యలో మిలియన్స్ ఉండాలి. అయితే ఫోక్ ఇట్లా ట్రై చేస్తున్నాం కానీ ఇంకా ఫోక్ అన్న ఏంటంటే జనాలు బాగా అడిక్ట్ అవుతున్నది లవ్ ఫెయిల్యూర్. ఫోక్ కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ లవ్ ఫెయిల్యూర్ ఇట్లా కొంచెం పికప్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మేము బుజ్జితల్లి అనే సాంగ్ యాక్చువల్లీ తండ్రి మూవీలో బుజ్జితల్లి రాకముందుకే మేము ప్లాన్ చేసుకున్నది. మేము ట్యూన్ ఇచ్చి ఇట్లా దాదాపుగా 1.5 year అయింది. మేము ఇందులో చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము అనుకున్నది ఇందులో పడ్డది చాలా. కానీ ఇప్పుడు నెక్స్ట్ మేము చేసినా కూడా టైప్ చేసి బుజ్జితల్లి సెకండ్ ఆప్షన్ లో మాదే ఉంటది. సో చేస్తాం, అది త్వరలో చేస్తాం. అది మంచి కాన్సెప్ట్, అందరికి హార్ట్ టచ్ అయ్యే విధంగా. అది కూడా ఒక అమ్మాడి గుమ్మాడి ఎట్లా ఉంటుందో అలా ఏడిపించే విధంగా దానికి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మీరు ఏడిపించేసి మిలియన్స్ తీసేసుకుంటున్నారు కదా బానే. అంటే ఇంకా నా చేతిలో ఏముండదు మేడం. యాక్చువల్లీ ఏంటంటే ఒక లిరిక్స్ రైటర్ దానికి ప్రాణం పోయాలంటే అతను హెడ్ లాంటి వాడు మెయిన్ లిరిక్స్ రైటర్. మిగతా అవయవాలు మొత్తం ఒక మనిషిలో బాడీలో అవయవాలు ఎలానో నేను అలా, ఒక ప్రొడ్యూసర్ అలా, యాక్టర్స్ అలా, మెయిన్ హెడ్ లాంటి వాడు. అంటే మనోడు రాసి ఆ పదాలు ఫస్ట్ జనాలకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఆటోమేటిక్ హిట్ పాట. దానికి తగ్గ మ్యూజిక్ బాగా ఇచ్చినందుకు నాకు మ్యూజిక్ ఫోక్ దాంట్లో బాగా నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ 3 members. ఒకరి మదినేస్కే, కళ్యాణ్ అన్న, మన నవీన్జే, వీళ్ళు ముగ్గురు బాగా నాకు బాగా ఇష్టం. సో వీళ్ళ దాంట్లో ముగ్గురు దాంట్లో నేను బాగా చేసినాను. ముగ్గురు మంచి ఇట్లు పడ్డాయి మాకు. అవునవును. అంటే నిజంగానే అంటే ఫోక్ సాంగ్స్ కానీ లేదంటే మీరు అంటే లవ్ ఫెయిల్యూర్స్ కానీ ఇది ఒక్కరి చేతి మీదనే ఏం నడిచేది కాదు, ఉండేది కాదు. మొత్తం అందరూ కలిసి టీం వర్క్ లాగా చేస్తే మంచి అవుట్పుట్ వచ్చి మిలియన్స్ లోకి వెళ్తుందంటే ఊరికే వెళ్ళదు చెప్పాలంటే. అంతమంది హార్డ్ వర్క్ వెనక ఉంది కాబట్టి అది మిలియన్స్ లోకి వెళ్తుంది. సో దానికంటే ఏం ఎండ్ ఉండదు. అంతే మేడం. ఇప్పుడు రీసెంట్ కూడా ఒకటి మన చిల్ మ్యూజిక్ అని ఉంటది, అందులో రాము అద్నాన్ అని, అదే మీరు అల్లా సింగర్ ఉన్నాడు, అతని హీరోగా పూజ నాగేశ్వర హీరోయిన్ గా చేశారు. అందులో వేశ్య కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట.
చాలా అంటే చాలా అవుట్పుట్ బాగా వచ్చింది. ఓ సూపర్. అంటే వ్యూస్ పరంగా పక్కకి పెట్టేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి అందరు అని అది కాన్సెప్ట్ పరంగా మస్తు చాలా బాగా వచ్చింది. కాన్సెప్ట్ ఓకే. దానికి బాగా న్యాయం చేశారు. నాకు ఇంకా ప్రొడ్యూసర్ శ్రీనన్న నాకు బాగా సపోర్ట్, ఇప్పుడు కాదు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తుంటాడు. వాళ్ళు నువ్వు చేయగలుగుతావు, నువ్వు మంచి చేస్తావు, బాగా చేస్తావు, నన్ను నమ్మి ఆ సాంగ్ ఇచ్చిండు. దానికి అవుట్పుట్ అమలాపురంలో చేసిన ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఓ సూపర్ సూపర్. మీరు అసలు ఇక్కడ మెయిన్ ఎంచుకునే ప్లేసెస్ ఉన్నాయి చూడండి, లైక్ అంటే ఒక సైడే తెలంగాణ సైడే కాకుండా ఇక్కడిక్కడే కాకుండా ఏపీలోని ఎక్కడో మారుమూల మట్టి ఇల్లులు మీరు అన్నట్టు గ్రీన్ నేచర్ దగ్గర అక్కడ తీయడం కూడా బాగా హిట్స్ కూడా వస్తాయి. అంటే లొకేషన్ బాగుంటుంది చూడడానికి కూడా. చూసేతోళ్ళకి ఇప్పుడు ఒకటి విలేజ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ విలేజ్ వైబే కనిపించాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినా మనకి ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయిపోయినాయి. అవును, నార్మల్ పల్లెటూరులో అయినా మిద్దెలు అయిపోయినాయి, ఇట్లా కట్టేస్తారు. సో మనం అక్కడ ఏం తీసినా మనకు ఆ వైబ్ అనేది కనిపించదు చూడడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాం అనుకో పెంకుటిల్లు ఉంటాయి. ఇప్పుడు పెంకుటిల్లు ఎట్లా అంటే కమిటీ కూరాలు ఉంది, ఎంత మంచి పెంకుటిల్లు, ఆ వైబ్, ఆ వాతావరణం, ఆ బయట ఉన్న ఇంటి బయట ఉన్న చాలా బాగుంటది మేడం. ఇప్పుడు ఎట్లా అంటే నాని మూవీకి ఇట్లా సరిపోదా శనివారం ఇట్లా అక్కడ అమలాపురం నేను తీసిన పక్క ప్లేస్ తీసారు. ఓకే, చాలా మూవీస్ అక్కడ చాలా మూవీస్ చేశారు. ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు ఆ టైంలో కూడా అక్కడే తీశారు. ఓకే, చాలా మూవీస్ చేశారు. అంటే ఇప్పుడు చెప్పాలంటే బాలు ఎస్ఎం గారు పర్ మంత్ ఒక 6-7 సింగింగ్ సాంగ్స్ అయితే చేస్తున్నారు. ఓకే, అంటే ఇవి లెక్క పెరుగుతున్నాయా లెక్క తగ్గుతున్నాయా? అంటే పెరిగినా తగ్గినా మేడం నేను ఒక లిమిట్ పెట్టుకుంటా. ఏదో డబ్బుల కోసం టకటక ఒక 10 సాంగులు చేసి నార్మల్ చేసేసి ఇచ్చేసినాం అనుకో పాపం వాళ్ళు లాస్ అయిపోతారు. అలా ఉండదు నా మైండ్ సెట్. ఏంటంటే ఇచ్చిన కాడికి ది బెస్ట్ ఇవ్వాలి. అది నేను 6 అనుకుంటా, అందులో 4 అవ్వచ్చు, మంత్లీ 4 అవ్వచ్చు, లేదంటే 3 అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో 2 చేసిన లవ్ ఫెయిల్యూర్స్ మంత్లీ 2 చేసినా కానీ ది బెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మనం అప్లోడ్ చేస్తే యూట్యూబ్ లో అది తీయనికి రాదు, మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు ఉంటది అది. సో మనం అందుకే కొన్ని సంవత్సరాలు అంటే మన పిల్లలు గిట్లా చూస్తారు కాబట్టి మనం ఏంటంటే మైండ్ లో పెట్టుకొని చేయాలి. చేసినప్పుడు రేపు మన పిల్లలు అరే అప్పట్లో మన డాడీ ఇట్లా చేసిండు, ఇంత కాన్సెప్ట్ పెట్టిండు అనే వాళ్ళు ఉండాలి మైండ్ లో, వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి మనం. సో అందుకని నేను ప్రతి సాంగ్ ను చాలా జాగ్రత్తగా నా శక్తి మించి ఎంతో అంతే చేస్తాను. నైస్ సూపర్ బాలు గారు. అయితే ఇక అంటే మీరైతే ప్రెసెంట్ అయితే లైఫ్ లో సెటిల్. ఓకే, ఇంకా సెట్ అవ్వాలి మేడం. నేను 100లో 5% అనుకుంటా. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. ఒక మానవుడు ఇక్కడతో ఎండ్ అవ్వడు, మనిషి ఆశావాదే. ఏదున్నా ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేడు, చనిపోయేంత వరకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కాబట్టి నేను ఇప్పటికీ ఇక్కడతో హ్యాపీ, ఇంకా సెట్ అయిపోయినా అట్లా ఏమి లేదు. ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. మనిషి జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. సో నేను ఇక్కడ ఇప్పుడు నా జర్నీ జస్ట్ 5% 100లో. ఇంకా చాలా ఉంది, నేను చేసేది చాలా ఉంది. బయటికి చాలా మెసేజ్లు ఇవ్వాలి, చాలా కాన్సెప్ట్లు ఇవ్వాలి. మనకంటూ ఒక నేమ్ బయట ఒక ఇండియా మొత్తంలో మనకంటూ ఒక నేమ్ ఉండేటట్టు మనం ట్రై చేయాలి అంతే. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా మీరు చాలా ఇస్తూ ఉండాలి, మాకు కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇంకా కొత్త పాటలన్నీ మాకు ఇస్తున్నారు కాబట్టి ఇలా ఇంటర్వ్యూస్ లో అప్పుడప్పుడు కనిపిస్తుంటే చూసే వాళ్ళకి కూడా ఓకే పలానా వ్యక్తి ఇచ్చా, ఓకే నెక్స్ట్ ఏంటి అని కూడా చూస్తూ ఉంటారు. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.